పెళ్ళై ఉండి కూడా తన మాజీ ప్రియుడితో లేచిపోవాలన్న కారణంతో కట్టుకున్న భర్తను, అడ్డొచ్చిన భర్త ఫ్రెండును అతి కిరాతకంగా చంపిన కారణంగా అన్ని సాక్ష్యాధారాలతో తనే చంపిందని ప్రూవ్ అవడంతో ఐపీసీ సెక్షన్ 300, సెక్షన్ 302, సెక్షన్ 304 ప్రకారం ముద్దాయి లక్ష్మికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది. ఏంటే, కడుపుతో ఉన్నందుకు రెస్ట్ తీసుకుంటున్నావా? ఇక్కడవేం కుదరవు. అందరికీ ఒకటే రూల్, పని చెయ్యాల్సిందే. లేదంటే కోర్టు నుంచి ఏదైనా స్పెషల్ పర్మిషన్ తెచ్చుకో. నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు, కానీ నీకోసం పర్మిషన్ తీసుకునే వాళ్ళెవరూ ఇక్కడ లేరు. నిజానికి అలాంటి అర్హత కూడా నీకు లేదు. ఎందుకంటే నువ్వు మరణశిక్ష పడ్డ ఖైదీవి. లేచి వెళ్ళి పంచేయి. లే 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 లే. మేడం 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 ఒక్క నిమిషం మేడం, ప్లీజ్. నేను చెప్పాను కదా మేడం, తన పనులని నేనే చేస్తాను. కావాలంటే నాకు ఎక్స్ట్రా వేరే ఏ పనులు చేయాలో చెప్పండి, నేను చేస్తాను. అవి నా పనులే అనుకోండి, నేను చేస్తాను మేడం. ప్లీజ్ మేడం, తనని మాత్రం ఇబ్బంది పెట్టద్దు. ఇదిగో రానమ్మా, తనెవరనుకుంటున్నావు? మొగున్నే దారుణంగా చంపిన మనిషి. అలాంటి దాని తరపున వకాలు తప్పుచుకుంటున్నావేంటి నువ్వు? కడుపుతో ఉన్న అమ్మాయి, సాటి ఆడదానిగా కొంచెం కనికరించండి ప్లీజ్ మేడం. మంచితనానికి కూడా ఒక హద్దుండాలి. ఇలాంటి ఉరిశిక్ష పడ్డ ఖైదీల మీద మరీ ఎక్కువ ప్రేమ చూపించకు. తర్వాత అది నీ మెడకే చుట్టుకుంటుంది. జాగ్రత్త. అవన్నీ నేను చూసుకుంటాను మేడం, ప్లీజ్ మేడం. ఏమో, నీ ఇష్టం. లక్ష్మి, చూడండి మేడం ఎలా మాట్లాడుతుందో. ఏడవకు లక్ష్మి, రాబోయే రోజులన్నీ నీకు మంచి రోజులే, బాధపడకు. చూసారా మేడం, ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం నా భర్తని చంపానని నన్ను నిందిస్తున్నారు. నాకు నా భర్త అంటే చాలా ఇష్టం మేడం. ఏడవకు లక్ష్మి, నీ భర్త ప్రతిరూపమే నీ కడుపులో పెరుగుతుందని నువ్వే చెప్పావు కదా. మరి నువ్వే ఇలా ఏడుస్తుంటే నీ బిడ్డేమైపోవాలి చెప్పు? ఆడదే సృష్టికి మూలం, ఆడదే సృష్టి. తన రక్తాన్ని పాలుగా మార్చి మరొక ప్రాణాన్ని పోసే శక్తి ఉన్న ఒకే ఒక ఆయుధం ఆడది. ఆ శక్తి ఇప్పుడు నీలోనూ ఉంది. అందుకే ఇప్పుడు నువ్వు నీ మీద నమ్మకంతో ధైర్యంగా ఉండాలి. చూడు లక్ష్మి, మన పురాణాల్లో గాని రామాయణ మహాభారతాల్లో గాని చెప్పింది ఒక్కటే. గర్భవతిగా ఉన్న తల్లి ఎంత ఆనందంగా ఉంటే ఆ పుట్టబోయే బిడ్డ అంత ఆనందంగా ఉంటుంది. తల్లి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో గర్భంలో ఉన్న ఆ బిడ్డ మనసు అంతే ప్రశాంతంగా ఉంటుంది. ఆ తల్లి ఎంత మంచి ఆలోచనలతో ఉంటే కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా అంతే మంచి ఆలోచనలతో, సంస్కారంతో పెరుగుతాడు. నీ భర్త ప్రతిరూపాన్ని కోరుకుంటున్న నువ్వు ఎంత సంతోషంగా ఉండాలి చెప్పు? సంతోషంగా ఉండి ఏంటి ప్రయోజనం మేడం? పుట్టిన 3 నెలలకే నా బిడ్డను నాకు దూరం చేసి నాకు వేయాల్సిన శిక్ష వేసేస్తారు కదా. నీకు శిక్ష పడదు లక్ష్మి. నిర్దోషిగా నువ్వు బయటపడతావు. నేను నీ కేసుని రీఓపెన్ చేయించాను. ఏంటి మేడం మీరనేది? అవును లక్ష్మి,
నీ కేసు నేను రీఓపెన్ చేయిస్తున్నాను. అది ఎలా మేడం? నేను ఆఫీస్లో లేనప్పుడు జరిగిన ఘోరం ఇది. ఖచ్చితంగా నువ్వే తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. నా నమ్మకమే నిజమని కోర్టు ద్వారా నిజం చేస్తాను. నీకు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏ శిక్ష లేకుండా ఈ కేసు నుంచి నిన్ను బయటపడేస్తాను. నన్ను నమ్ము లక్ష్మి. మేడం, ఇంక నువ్వేం బాధపడకు. ఇదిగో పాలు తాగు. ఎలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా పిల్లల్ని విడిచి తల్లి, తల్లిని విడిచి పిల్లలు ఉండకూడదు. ఉంటే అది ఎంత నరకమో నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు. ఈ విషయాన్ని వెంటనే వర్ష మేడంకి చెప్పాలి. నేను అర్జెంటుగా జైలర్ గారిని కలవాలి. జైలర్ గారి దగ్గర ఒక విషయం గురించి మాట్లాడాలి. మీరెవరు? ధర్మతేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ని. మేడంని కలవడానికి పర్మిషన్ తీసుకున్నారా? నాకు హైకోర్టు జడ్జి భాస్కర్ రావు గారితో బాగా పరిచయం. ఎక్కువ టైం లేదు. అర్జెంటుగా జైలర్ గారితో మాట్లాడి లోపల ఖైదీగా ఉన్న రాణమ్మని కలవాలి. ప్లీజ్ మీరు కొంచెం హెల్ప్ చేయండి. సరే, మీరు వెయిట్ చేయండి, నేను మేడంతో మాట్లాడి వస్తాను. సరే. మేడం, చెప్పు. ధర్మతేజ గారంటే మేడం మిమ్మల్ని కలవాలి అంటున్నారు. రమ్మంటారా మేడం? పర్మిషన్ తీసుకున్నారా? లేదు మేడం. అడిగితే హైకోర్టు జడ్జి గారు తెలుసు అంటున్నారు మేడం. చూడ్డానికి పెద్ద మనిషిలాగా ఉన్నారు మేడం. మిమ్మల్ని కలిసి మాట్లాడాక రాణమ్మని కలవాలంట మేడం. పైగా తనకి టైం లేదని ఏదో అర్జెంట్ అంటున్నారు మేడం. మీరు పర్మిషన్ ఇస్తే లోపలికి పంపిస్తాను మేడం, లేదంటే వెనక్కి పంపించేస్తాను మేడం. రాణమ్మను కలవాలి? ధర్మతేజ అంటే రాణమ్మ భర్త నన్ను కలవాలనుకుంటున్నాడు. సరే, పంపించు. అలాగే మేడం. మీ గురించి మేడంకి చెప్పాను, మిమ్మల్ని లోపలికి పంపించమంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇలా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి, అక్కడ మేడం గదులుతుంది. జైలర్ గారిని కలవాలి. ఏం మాట్లాడుతున్నారు కళ్యాణ్? హస్బెండ్ని, అతని ఫ్రెండ్ని మర్డర్ చేసిందని ఎవిడెన్స్తో సహా కోర్టులో ప్రూవ్ అయ్యి ఉరిశిక్ష పడ్డ లక్ష్మి కేస్ ఫైల్ని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారా? ఎందుకు? జైల్లో ఉన్న మీ అమ్మ ఆ లక్ష్మి మర్డర్ చేయలేదని నమ్ముతుంది కాబట్టి. అంటే మీ అమ్మ అదే జైల్లో శిక్ష అనుభవిస్తున్న లక్ష్మిని మీట్ అయింది. లక్ష్మి గురించి, ఈ కేసు గురించి అన్ని వివరాలు తెలుసుకుంది. ఆ వివరాల ప్రకారం లక్ష్మి ఈ మర్డర్ చేయలేదని ఆంటీ బలంగా నమ్ముతున్నారు. అందుకే వెంటనే నాకు కాల్ చేసి కేసు రీఓపెన్ చేయించమని చెప్పింది. కేసు రీఓపెన్ చేయించినంత మాత్రాన తను ఏ నేరమో చేయలేదని ప్రూవ్ అయిపోతుందా? ప్రూవ్ అవుతుందో లేదో తర్వాత. ముందు కేసుకి సంబంధించి కావాల్సిన ఎవిడెన్స్ని గ్యాదర్ చేయాలి. ఆ పని మీదే నిన్ను అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. అడగండి. ఆ అకౌంటెంట్ తరుణ్ ఎలాంటివాడు? మీకెప్పుడైనా అకౌంట్స్ విషయంలో అతనితో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? కళ్యాణ్, నేను ఇలా మారి ఇలా ఉంటున్నానంటే దానికి కారణం మా అమ్మ. ఇప్పుడు ఈ కృష్ణ వేరు, కానీ ఒకప్పటి కృష్ణ వేరు. అప్పుడు నాకు ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ అంటేనే చిరాకు. నేనప్పుడు ఆఫీస్కి వెళ్ళింది ఓన్లీ వర్ష కోసమే. నాన్న తర్వాత ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకుంటే బాగుంటుందని వర్ష నాతో చెప్పడంతోనే, కేవలం వర్షాన్ని ఇంప్రెస్ చేద్దామని నేను ఆఫీస్కి వెళ్ళాను.
ఆఫీస్లో వర్ష దేని మీద సైన్ చేయమంటే దాని మీద చేసేవాణ్ణి. ఏ మీటింగ్కి అటెండ్ అవ్వమంటే ఆ మీటింగ్కి అటెండ్ అయ్యేవాణ్ణి. మిగతా ఏ విషయాలు నేను పట్టించుకునేవాణ్ణి కాదు. అకౌంటెంట్ మర్డర్ గురించి మీకెలా తెలిసింది? ముందుగా మీతో ఎవరు చెప్పారు? ఆ వర్షనే చెప్పింది. మన ఆఫీస్లో ఫ్రాడ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేసి ఇంట్లో పెట్టుకుంటే ఆ డబ్బు కోసం అతని భార్య ఆశపడి భర్త అసిస్టెంట్ని చంపేసి దొరికిపోయిందని చెప్పింది. వర్ష చెప్పినంత మాత్రాన మీరెలా నమ్మారు? తనే మర్డర్ చేసినట్టు ఎవిడెన్స్ క్లియర్గా ఉంది కదా. కోర్టు కూడా అదే కదా నిజమని నమ్మింది. ఈ న్యూస్ బయటికి లీక్ అయితే చాలా ప్రాబ్లం అవుతుందని వర్షకి నేనే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాను. ఆ విషయాన్ని ఆఫీస్ వరకు తీసుకురాకుండా అన్నీ వర్షాన్ని క్లియర్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఆ టాపిక్ అసలు రాలేదు. అక్కడే ఏదో జరిగింది. మీ అమ్మ అనుమానం కరెక్టే. దీని గురించి నీకు ఇంకేం తెలీదా కృష్ణ? నిజం చెప్తున్నాను కళ్యాణ్. అప్పుడు వర్ష మైకంలో నా కళ్ళు మూసుకుపోయాయి. తెలుసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. సరే కృష్ణ, ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. తప్పకుండా కళ్యాణ్. అయితే మా అమ్మ సిబిసిఐడి పనులు అక్కడ కూడా స్టార్ట్ చేసిందా? రాణమ్మ ఆంటీ బాధ్యతలు కేవలం ఇంటికో 4 గోడలకో పరిమితం కాదు కృష్ణ. ఆంటీ ఎక్కడున్నా మంచి వాళ్ళకి మంచి చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆవిడ మానవత్వం అలాంటిది. ఎక్స్క్యూజ్ మీ మేడం. నమస్తే మేడం. నా పేరు ధర్మతేజ. ధర్మతేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ని. సొసైటీలో నాకు మంచి పేరుతో పాటు చాలా పలుకుబడి కూడా ఉంది మేడం. నీ విఐపి ప్రొఫైల్ గురించి చెప్పడానికి వచ్చావా? అదే మేడం, అర్జెంటుగా నేను బయలుదేరడంతో ఎవరి పర్మిషన్ తీసుకోకుండానే ఇక్కడికి వచ్చేసాను. అవన్నీ నాకు అనవసరం. అర్జెంటుగా నన్ను కలవాలి, నాతో మాట్లాడాలి అన్నావంట కదా. విషయం ఏంటో చెప్పు. మేడం, నేను అర్జెంటుగా రాణమ్మని కలవాలి. రాణమ్మ? ఎవరా రాణమ్మ? ఏ శిక్షని అనుభవిస్తోంది? ఇప్పుడు ఏం చెప్పాలి? నాకేం గుర్తుకు రావట్లేదే. ఏం జరుగుంటుంది? ఓ, ఆ విజయ్ని చాలా దారుణంగా చంపి జైలు శిక్ష పడ్డ హంతకురాలు రాణమ్మనా? ఈ విజయ్ ఎవరు? రాణమ్మ అతను ఎందుకు చంపింది? ఏదో పెద్ద సంఘటనలే జరుగుంటాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుంటుంది. తర్వాత అవన్నీ తెలుసుకోవాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? రాణమ్మ హంతకురాలు కాదు మేడం, చాలా మంచిది. ఏంటి రాణమ్మ రాణమ్మ అని పరాయిదాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? ఆ హంతకురాలు నీ భార్యే కదా. ఈ ప్రియ నా ఇంటి కోడలు కావాలంటే దానికంటే ముందు నువ్వు నా పిల్లలకి తల్లిగా నా ఇంటికి రావాలి. వీళ్ళందరూ రాణమ్మ నా భార్య అని అనుకుంటున్నారు. పాపం రాణమ్మ నేను ప్రాధేయపడ్డంతో పిల్లల్ని మార్చడం కోసమని తల్లిగా నటించడానికి నా ఇంటికొచ్చింది. పాపం తన పిల్లలని తెలియక వాళ్లతో నానా కష్టాలు పడి వాళ్ళని మార్చింది. ఆ విషయం రాణమ్మతో చెప్దామని వస్తే ఈ జైలర్ ఏమో లేనిపోని ఎంక్వైరీ చేస్తోందేంటి. ఇప్పుడు నేను రాణమ్మ నా భార్య కాదని చెప్తే తనకి లేనిపోని సమస్యలు వస్తాయి. ఏంటి ఆలోచిస్తున్నారు? రాణమ్మ మీ భార్యే కదా. ఏంటి మాట్లాడువు? మేడం ప్లీజ్, నేను ఒకసారి రాణమ్మని కలవాలి. అదిగో మళ్ళీ అలాగే పిలుస్తున్నావు. భార్య మీద ఎంత ప్రేముంటే మాత్రం అంతలా రాణమ్మ జపం చెయ్యాలా ఏంటి? మేడం, నేను అర్జెంటుగా రాణమ్మతో మాట్లాడాలి. నన్ను అర్థం చేసుకోండి. జైల్లో ఎవరినైనా కలవాలి అంటే దానికో ప్రోటోకాల్ ఉంటుంది. ఇంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి ఆ విషయం తెలీదా? నాకు ఆ రూల్స్ అన్ని తెలుసు మేడం, కానీ వాటిని ఫాలో అయ్యేంత టైం నా దగ్గర లేదు. కానీ ఆ రూల్స్ అన్నీ మేం ఫాలో అవుతాం. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. చాలా అర్జెంటుగా నేను రాణమ్మతో మాట్లాడాలి. ఓ అవునా? ఏదైనా హెల్ప్ చేద్దామంటే ఇవాళ ములాఖాత్ కూడా లేదు.
పైగా జైల్లో జరుగుతున్న చిన్న చిన్న గొడవల వల్ల వారం రోజుల వరకు ములాఖాత్ నిర్వహించకూడదని కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఏ విధంగా చూసినా మీరు రాణమ్మని కలవడానికి వారం రోజులు పడుతుంది. ప్లీజ్ మేడం, ఒకే ఒక్క నిమిషం తనతో మాట్లాడి వెళ్ళిపోతాను మేడం. అందుకు మీరు ఎవరితో ఫోన్ చేయించమంటే వాళ్లతోనే ఫోన్ చేయించి మాట్లాడిస్తాను మేడం. ఏయ్! ఇలాంటిదేదైనా ఉంటే ముందే చూసుకుని రావాలి. ఇక్కడికొచ్చి సీఎం తెలుసు పిఎం తెలుసు అని బిల్డప్ ఇస్తే ఎలా? ఇక్కడ సీఎం అయినా పిఎం అయినా మాకు అందరూ ఒక్కటే. ఇంకా మీరు బయలుదేరండి. మేడం ప్లీజ్ మేడం, సమయానికి నా దగ్గర ఫోన్ కూడా లేదు మేడం. నాకు హెల్ప్ చేయండి మేడం ప్లీజ్. అది అడుక్కోడానికి వచ్చినప్పుడు అడుక్కుంటూనే మాట్లాడాలి. మేడం, ఇన్నాళ్ళు నేను గతం గుర్తు లేకుండా బతికాను. ఇప్పుడు నాకు గతం గుర్తుకొచ్చింది. కొన్ని ముఖ్యమైన విషయాలు నేను రానమ్మతో మాట్లాడాలి. పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్. చూడండి, మీరు ఎంత బతిమాలినా రాణమ్మని చూడ్డం కానీ మాట్లాడడం కానీ కుదరదు. మీరింక దయచేయండి. అయితే ఒక పని చేయండి మేడం, నేను కలవలేకపోయినా మీరు కలుస్తారు కదా, నాకు ఒక పేపర్ ఇవ్వండి. నేను చెప్పాలనుకున్నంత ఆ పేపర్ మీద రాసి ఇచ్చేస్తాను. అది తీసుకెళ్ళి మీరు రానమ్మకి ఇచ్చేయండి ప్లీజ్ మేడం. ఈ హెల్ప్ అన్న చేయండి మేడం. రాణమ్మ, నాకు గతమంతా గుర్తుకొచ్చేసింది. నువ్వు ఏ పిల్లలనైతే మార్చాలని తల్లిగా నటించడానికి వచ్చావో ఆ పిల్లలే నీ కన్న పిల్లలు. మీ ఇంట్లో ఫోటోలో ఉన్న ఆ పిల్లలే నాకు దొరికారు రాణమ్మ. ఆ పిల్లలే నీ పిల్లలు అని నేను మీ ఇంటికి వెళ్ళినప్పుడు నీతో పాటు ఫోటోలో ఉన్న పిల్లలు ఎవరని అడిగితే వాళ్ళు నీ పిల్లలు నదిలో కొట్టుకుపోయారని నువ్వు పెంచుకుంటున్న అమ్మాయే చెప్పింది. నాకు నీ పిల్లలు నదిలో దొరికారు రానమ్మా. నీ పిల్లలు దొరికినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాలని నేనెంతో ట్రై చేశాను. కానీ వాళ్ళ ఆచూకీ నాకు దొరకలేదు. అందుకే వాళ్ళని నా పిల్లలుగా పెంచుకున్నాను. నా పిల్లలే నీ పిల్లలు రాణమ్మా. నువ్వెప్పుడు మొక్కే ఆ కృష్ణ పరమాత్ముడున్నాడు. నువ్వు తొందరలోనే నీ పిల్లల దగ్గరికి తిరిగి చేరతావు. ఈ విషయం నిన్ను కలిసే చెప్పాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. అందుకే ఈ పేపర్లో రాసి ఇస్తున్నాను. ఈ విధంగా అయినా నీకు నిజం తెలిస్తే నాకంతే చాలు. నీకీ నిజం చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రాణమ్మ. మేడం, దయచేసి ఈ పేపర్ తనకివ్వండి. ఇచ్చారు కదా, ఇంకా మీరు వెళ్ళండి. మర్చిపోతారేమో, దయచేసి ఇప్పుడే ఇవ్వండి మేడం ప్లీజ్. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఈ పేపర్ని నేను రాణమ్మకివ్వాలి. ఇస్తాను.
ఎప్పుడైనా ఫీల్డ్ విజిట్స్ కి ప్రమోదిని మేడం వస్తారు కదా, అవును. ఈశ్వరి మేడం వస్తున్నారేంటి? నమస్తే మేడం. నమస్తే మేడం. ఏంటి చూసి చూడనట్టున్నావు? నమస్కారం పెట్టాలని తెలీదా? మీ వ్యక్తిత్వం మీద నాకు నమ్మకం, గౌరవం కలిగినప్పుడు మీరు అడగకుండానే నేను నమస్కారం పెడతాను. కానీ నేనొచ్చింది నీకోసమే. నా కోసమా? దేనికి? మీ హస్బెండ్ ధర్మతేజ వచ్చాడు. నాకేదో డౌట్ వస్తుంది. మీరిద్దరూ మొగుడు పెళ్ళాలేనా? నిజం చెప్పు, అసలు మీరు మొగుడు పెళ్ళాలి కాదు కదా? అందులో ధర్మతేజ్ గారు ఏం రాశారో నాకు తెలియాలి. ప్లీజ్ ఇటివ్వండి. ఈసారి నాతో మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అలాగే మేడం.